యోహాను సువార్త 19వ అధ్యాయం 26 వచనం నుండి 27 వచనాలు చదువుతారు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుకుంటూ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. దేవుడు అమ్మ, ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు ఈ సిలువ చుట్టూ వాతావరణం ఎట్లా ఉంటుందంటే, శత్రువులు, అపహాసలు, హింసకులు, అన్యవాదులు అందరికీ యేసుని ఇదిగో దూషిస్తూ ఉంటారు. దూషిస్తే సిలువలు వేసినప్పుడు సిలువ వేసి సిలువలో ఉన్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటారు. ఏమవుతున్నారంటే, ఎదురుగా మన దేవుడు 12 మంది శిష్యులు ఒకరైన యోహాను, తల్లి అయిన మరియా చూసి, అయ్యా ఇదిగో అయ్యా అని వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడారు. ఇక్కడ కుమారుడు పోగొట్టుకున్న, ఇక్కడ 3 విషయాలు మాట్లాడారు. కుమారుడు పోగొట్టుకున్న తల్లి బాధ, కుమారుని బాధ, 3వది దేవుడు మనకు అప్పగించిన తల్లి. ఆ 3 వచనాలు, ఆ 3 మనము చూసుకొని ఈ వాక్యాన్ని మనం ఉంచుతాం. ఇప్పుడు కుమారుడు పట్ల తల్లి కుమారుడు పట్ల ఎంత ప్రేమగా ఉంటుందో మనందరం ఎరుగున్నాం. ఏదైనా బాధ కానీ మన కుమారుడు ఒక దెబ్బ జరిగినా, ఏం జరిగినా తల్లి పడి తల్లడిల్లిపోతుంది. ఏదైనా జరిగినా మనం అలా యేసయ్య పరమపరమైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మన తల్లి మరియా జన్మించింది. ఈ జన్మించినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, రాజుగా చేయాలా, యూదులు అందరూ తెలియాలా అని ఆమె తప్పించుకుని అలాంటి వ్యక్తిని ఘోరంగా సిలువ వేసి రోమా ప్రభుత్వం వారు ఘోరంగా సిలువ వేసి కొట్టించినప్పుడు ఆయన ఎలా ఉన్నాయంటే, దొరికి నిప్పుల కన్నా ఎక్కువ బాధ ఆ తల్లి అనుభవిస్తా అందరూ. అంటే రోమా ప్రభుత్వం ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనము వాళ్ళ వ్యతిరేకంగా ఏది మనం మాట్లాడదు, ఈ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ సిలువ వేయడము, చంపడము అలా చేస్తారు. అలాంటి వ్యక్తులు అంటే సిలువ వేసినప్పుడు ఆ సిలువ దగ్గరికి ఎవరొచ్చు, అన్ని బాధలు అంటే తల్లి కాబట్టి ఎక్కడికైనా ఎగిరిపోతుంది. అందుకని ఆ బాధలను భరించి వాళ్ళు వేసిన సిలువ వేసిన దగ్గరికి కన్యక మరియమ్మ జరిగింది. అలాగే 12 మంది చూసిన యోహాను కూడా ఆ సిలువ దగ్గరికి వెళ్ళారు. ఆ సిలువ దగ్గర అప్పుడు వాళ్ళిద్దరికి కొంచెం మాట్లాడినప్పుడు ఈ తల్లి బాధపడతా ఉన్నది, ఏంటి నా కుమారుని ఇట్లా సిలువ వేస్తున్నారు, రాజు చంపాలనుకున్నామే మేము, ఇలా ఊరికి భయంకరమైన వేదనతో ఆమె తన వరకు కుమారుని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అలాగే తల్లి పట్ల కుమారుని బాధ్యత. ఎవరు కుమారుడు మన యేసుక్రీస్తు మన కోసం సిలువలో పాపాల కోసం ఎన్నో రక్తము చేస్తే మనం ఏం చేస్తున్నాము, మనం ఈ లోకరీతిగా బతుకుతుండగా ఎన్నో పొరపాట్లు ఎన్నో చేస్తున్నాము. అలా అయినా సరే మనల్ని ఆ కుమారుడు యేసయ్య క్రీస్తు మనల్ని క్షమించి మన పాపం కొరకు సిలువ వేసు